పాపం చేయని మనిషి లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మా అమ్మ చిన్నప్పుడు చనిపోయింది 10 సంవత్సరాల వయసులో. మా నాయన కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. నన్ను పశువుల కాపునిగా రైతుల దగ్గర జీతాలు ఉంచాడు. నాకు వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం నేర్పించాడు. ఉద్దేశం ఏంటంటే బైబిల్ చదివి ఆ తప్పులేంటో తెలుసుకొని నేను కూడా క్రైస్తవుని విమర్శించవచ్చు. ఇన్నాళ్ళు ఎదికినంత తప్పు చేశాను. ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకున్నాను, ఏడ్చాను. ప్రభువా, నిన్ను దూషించాను, చెడ్డ మాటలు అన్నాను, అసహించుకున్నాను. ప్రభువా, నేను 90 పైసలకి ఒక బైబిల్ కొనుక్కున్నాను అనుకొని ఏమికి ఒక లెటర్ రాశాను. నేను చనిపోతున్నాను, నువ్వు ప్రభుకు నమ్మకంగా జీవించు. ఖమ్మం జిల్లా, కృష్ణా జిల్లా గాస్పెల్ చేశాను. 30 సంఘాలు ఏర్పడ్డాయి. మళ్ళీ బ్రతికుంటే కలుసుకుందా లేదా ఆడ కలుసుకుంటా. మీటింగ్ ప్రారంభించిన మొదటి రోజే మా ఇల్లు కాలిపోయింది. మా వాళ్ళు అనేవాళ్ళు పిలిచి అన్నం కూడా పెట్టలేదండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. మరొక అద్భుతమైన సాక్ష్యాన్ని ఈ దినమున మనం తెలుసుకోవటానికి దేవుడు చూపినట్టు కృప కొరకే దేవాది దేవునికి వందనాలు, అలాగే మీకు కూడా వందనాలండి. మనం ఇప్పుడు జగ్గైపేటకి సుమారు ఒక 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వత్సవాయి మండలం కన్నెవీడు అనేటువంటి గ్రామంలో ఉన్నాం. అక్కడ మరి ఎంతో దీనమైన పరిచర్య చేస్తున్నటువంటి పాస్టర్ నతానియేల్ గారు, అలాగే పాస్టర్ అమ్మ లలితమ్మ గారు, వారితో మనం ఉన్నాం. చాలా పల్లెటూరు అయినప్పటికీ వారు సేవ చేసిన విధానం, మన పౌలు గారు ఎలాగైతే డేరాలు కొట్టి తన సొంత పోషణ కొరకు ఎవరి మీద ఆధారపడకుండా సేవ చేశారో, వీరు కూడా అలాగే అనేకమైన వ్యవసాయ సంబంధించిన పనులు చేస్తూ వారి సేవను కొనసాగించారు, దేవుని మహిమపరిచారు. అనేకమైనటువంటి వీధి సువార్తలు గ్రామాల్లో చేశారు. ఇలాంటి దీన సేవకులు ఈ రోజుల్లో చాలా అరుదని మనం చెప్పాలి. వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని, వారి పరిచర్య విధానాన్ని మనం అడిగి తెలుసుకుందాం. అయ్యా వందనాలు, అమ్మ వందనాలు. చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవటం. అయ్యా చెప్పండి, మీరు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు? నేను దేవుణ్ణి తెలుసుకోవడానికి మా తల్లిదండ్రులు మేమంతా విగ్రహారాధికులమే. మా అమ్మ నన్ను చిన్నప్పుడు చనిపోయింది 10 సంవత్సరాల వయసులో. మా నాయన కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. నన్ను పశువుల కాపునిగా రైతుల దగ్గర జీతాలు ఉంచాడు. నేను బాగా చెడిపోయాను. మా అమ్మకి మేనమామ, నాకు పెద్దనాన్న అవుతాడు. ఆయన ఊటుకూరులో ఉంటాడు. మాది అసలు మా తాతలతో ఊటుకూరే. మేము ఆడుపాడు వచ్చి ఒకటి ఉన్నాం. మా పెద్దులు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన జ్యోతిష్యం చూస్తాడు, వాస్తు శాస్త్రాలు చదువుతాడు, చెప్తాడు, హిందూ గ్రంథాలు చదువుతాడు. నా మీద ప్రేమ చేత ఏదో తల్లి లేని వాడినని నా ఉపాధి కొరకు నాకు వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం నేర్పించాడు. హిందూ గ్రంథాలను కొన్ని నాకు ఇచ్చి చదివే విధానం కూడా నేర్పించాడు. ఎందుకంటే నా ఆర్థికాన్ని బట్టి నా ఉపాధి కొరకు అన్నట్టు వాటిని చదువుతూ నేను ఉన్న కాలంలో మేమున్న ఊరికి ఒక జిఎస్ఐ మాస్టర్ వచ్చారు. ఆయన వచ్చి మీరు యేసుప్రభు నమ్ముకోండి అని చెప్పాడు. వాళ్ళేమో మూటి వాళ్ళం, అయ్యా మాకు తెలియదు, మేము విగ్రహాలు పూజ చేసుకుంటాం అని చెప్పారు. మా పెద్దనాన్న అన్నారంటే మావిడికి చదువుకున్నాడు ఉన్నాడు, వాడు కాస్త మారితే బాగు అన్నట్టు నా వైపు చూపి నన్నప్పు చెప్పాడు ఆయనకి. ఆ నాయతో ఆయన నాతో కొన్ని మాటలు మాట్లాడి తర్వాత హిందువుల్ని విమర్శించాడు. నేను బాగా కోపం వచ్చి చాలాసేపు వాగ్వాదం జరిగింది. కానీ నేను క్రైస్తవుల్ని విమర్శించడానికి నాకు బైబిల్ తెలియదు.
నాకు బాగా కోపం వచ్చి విమర్శించాడు మా దేవుళ్ళని. ఎవరు? సిఎస్ఏ పాస్టర్ గారు చేసే మాస్టర్. మరి నేను వాళ్ళని విమర్శించాడు, నాకు బైబిల్ తెలియదు కదా అని నేను చాలా విచారపోయాను. లోపల కోపంతో రగులుకున్నాను. ఒకరోజు ఎందుకో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ పిల్లలు చదువుకున్న పిల్లలతో వెళ్ళి ఒక పాత బైబిల్ దొరికింది, చదవటం ప్రారంభించాను. ఉద్దేశం ఏంటంటే బైబిల్ చదివి ఆ తప్పులేంటో తెలుసుకొని నేను కూడా క్రైస్తవుని విమర్శించవచ్చు. అతను మిమ్మల్ని అన్నాడు కాబట్టి మీరు కూడా దూషించవచ్చు. అది నాలో ఉన్నటువంటి విచారం. బైబిల్ చదవటం ప్రారంభించాను. నాకు చదవటం కూడా తెలియదు, బైబిల్ అంటే ఏంటో కూడా తెలియదు. నాకు ఒక పాత బైబిల్ ఇచ్చారు ఆ పిల్లలు. తీయగానే యోహాను సువార్త 18వ అధ్యాయం వచ్చింది. మీరు అప్పటికి చదువుకున్నారా? నేను 3వ తరగతి వరకు చదువుకున్నా. అప్పటికి ఆ బైబిల్ తెరిచి ఆ వచనాలు చదివారు. యేసు ప్రభువుని పట్టుకోవడానికి రోమా సైనికులు వచ్చినప్పుడు మీరు ఎవరిని ఎతుకుతున్నారు అడిగాడు యేసు ప్రభు. వాళ్ళు నజరేయుడని యేసు అన్నప్పుడు వాళ్ళు పడిపోయారు. నేను అక్కడ కొంచెం ఆలోచించా. నా మనసు ఒక రకంగా ఉంది. ఈయనలో ఏదో ఒక మహాశక్తి ఉంది. ఈ సైన్యం వాళ్ళ మీదకి పోలేదు, ఈయన వాళ్ళు అంటుకోలేదు. ఒక్క మాటే అన్నాడు, ఆయనను నేనే అన్నాడు. పడిపోయారు. ఈయనలో మహాశక్తి శక్తి ఉన్నది. ఈ శక్తిని నేను తెలుసుకుంటే బాగా అసలు తప్పులు దొరుకుతాయి, మంచి దొరుకుతాయి నా ఆలోచన మీద నేను బైబిల్ ఆ రోజు యోహాను సువార్త 21వ అధ్యాయం వరకు చదివాను. ఇక అంతవరకు ఆ రోజు అయిపోయింది. ఇక నేను బైబిల్ జోలికి వెళ్ళలేదు. అది ఫిబ్రవరి నెల అనుకుంటాను బహుశా. అయితే మార్చి నెలలో జగ్గపేటలో క్రైస్తవ సభ జరుగుతుంది. ఆ సభకి వాళ్లే తీసుకెళ్లారు. మరి నేను వెళుతూ బీడీలు కొనుక్కున్నాను. అప్పుడు మీరు చిన్న వయసేగా మీకు? 18-19 వయసులు ఉంటాయి, 20కి దగ్గర ఉంటా. బీడీలు కొనుక్కున్నాను. లింగాల్లో బస్సు ఎక్కేదే వాళ్ళు అన్నారు బీడీలు తాకూడదు అక్కడ ఉంటే 5 బారయ్యలేక వరుసగా వెలిగించుకున్నాను. 3 రోజులు ఉన్నాం అక్కడ. మ్యాచ్ గారని ఒక పెద్ద ఆయన వాక్యం చెప్పాడు. అప్పుడు వాక్యం విన్నాను. విన్నాక నా మనసులో ఒక మంచి ఆలోచన వచ్చింది. ఈయన దేవుడై ఉండొచ్చు బహుశా అని నేను ఆలోచించి నాకు ఒక చిన్న పద్యం గుర్తొచ్చింది. ఏమిటా పద్యం అంటే మీకు తెలిసే ఉంటది. పరోపకారయ ఫలవంతి వృక్ష, పరోపకారయ వదంతి నద్యా, పరోపకారయ ధువంతి గావ, పరోపకార్యార్థం మీదం శరీరం. ఈ మాటల యొక్క అర్థం ఏంటంటే పరోపకారయ వదంతి నది అంటే నదులు ప్రవహించేది పరుడోపకారం కోసం. పరోపకారయ ఫలవంతి వృక్ష, వృక్షాలు జన్మించింది పరుడోపకారం కోసం. పరోపకారయ ధువంతిగా, పశువులు జన్మించింది పరుడోపకారం కోసం. పరోపకార్యార్థం మిదం శరీరం, ప్రజల ఉపకారం కోసం తన శరీరాన్ని ఖర్చు పెట్టిన ఆయనే దేవుడు అని ఆ పద్యంలో అర్థం. ఈయన ఆ రోజు చేసిన 3 రోజులు ప్రసంగం యేసుప్రభు చిలువ, మానవ పాపాల కొరకు ఆయన చిలువలో చనిపోయినారు, దేవుడే మానవుడి శరీరాన్ని తాల్చుకొని వచ్చాడు అన్న విషయం మీద మాట్లాడాడు. నేను ఆ వాక్యం విని ఈయనే నిజమైన దేవుడు, ఇన్నాళ్ళు ఎదికినంత తప్పు చేశాను అని ఆ రోజే ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకున్నాను. ఏడ్చాను, ప్రభువా నిన్ను దూషించాను, నిన్ను ఎన్నో చెడ్డ మాటలు అన్నాను, అసహించుకున్నాను, ప్రభువా నన్ను క్షమించండి అని ప్రార్థన చేసుకున్నాను. పాపాలు ఒప్పుకున్నాను, పాపాలు విడిచిపెట్టాను. ఇక 3వ రోజున నేను 90 పైసలకి ఒక బైబిల్ కొనుక్కున్నాను. కొత్త బైబిల్, కొత్త నిబంధన. 90 పైసలు? అప్పుడు 90 పైసలు రేటు. కొనుక్కొని తీసుకొచ్చి దాన్ని చదువుకుంటూ నేను జగ్గపేట పోయి ప్రభు నమ్ముకొని వచ్చిన తర్వాత పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నా హృదయం తేలికయింది. నాకు బరువు పోయినట్టు. ఇంటికి వచ్చినాక అవన్నీ పడేసాను, బుక్కులేని పడేసాను. ఎవరి దగ్గర చర్చి లేవు మా ఊళ్ళో. నేను ఒక్కడనే ప్రభుని అందరికి రారానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తర్వాత ఈ లోపల నాకు పెళ్లి చేయటానికి ప్రయత్నం చేశాను. అప్పుడు నాకు చాలా అలవాట్లు ఉన్నాయి. సినిమాలు చూసేవాడిని, చీరెడు తాగేవాడిని, అన్నీ చేసేవాడిని, బొట్లు పెట్టుకునేవాడిని, పూజ చేసేవాడిని. ఇవన్నీ అప్పుడు అవన్నీ వదిలేసి బైబిల్ చదవటమే నాకు తెలుసు, ప్రార్థన చేసుకోవటమే తెలుసు. ఇక నాకు బైబిల్ గురించి బోధించేవాళ్ళు ఎవరు లేరు. పెళ్లి చేయాలని ఆలోచనలో ఉన్నారు. ప్రభుని అడిగాను, ప్రభు నేను ఎవరిని చేసుకోవాలి, నా తల్లి లేదు, మరి నేను ఎవరు నాకు సహకరిస్తారు
అని ప్రార్థన చేశాను. దేవుడు ఏమైనా చూపించాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే, నేను ఆదివారం పెళ్లి చేసుకున్నాక ఏళ్ళు మా అత్తగారు ఊళ్ళో సంగీతరావు గారిని ఒక సేవకుడు ఉన్నాడు. అప్పటికి అమ్మగారు క్రైస్తవులా? వాళ్ళు హిందువులే. చేసుకున్నాం. అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, నాకు తెలియదు. ఎటుపోయినా బైబిల్ పట్టుకొని వెళ్తాను. ఆ సేవకుడు చూసి పిలిచాడు. బాబు ఊరి మీద ఏంటిదో పిలిచి చేతిలో ఏంటో బైబిల్ అన్నాను. నువ్వు ప్రభు నమ్ముకున్నావని నమ్ముకున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ఎక్కడికి వెళ్ళి ఎవడికి వెళ్ళి అన్నాను. ఆయన నాతో కొన్ని విషయాలు చెప్తాను, బలపరిచి కొన్ని రోజులు గడిచినాక ఆదివారం మానేసి ఆయన అనుసరించి పనికి వెళ్తున్నా చర్చికి. ఇది మా వాడికి వ్యతిరేకమైంది. పనికి వెళ్ళకుండా చర్చికి ప్రతి ఆదివారం ఏ పని అయినా మానేసి వెళ్ళిపోతున్నారు ఇద్దరని మా వాళ్ళు నా మీద. అప్పుడు మా నాయన మాతో ఉన్నాడు. నన్ను గొడవ పెడితే ఇంటి రోజు బయటికి వెళ్ళిపోయాను బైబిల్ చేత పట్టుకొని. ఏం చేయాలి నాకు అర్థం కాదు. నాకు తెలియకుండా మంచి ఉద్దేశం మీద ఏమనికి వాళ్ళ నాన్నకి చెప్పారు కానీ మళ్ళీ ఆయన తీసుకెళ్ళాడు ఏమన్నా పుట్టింటికి. నేను అక్కడికి వెళితే వాళ్ళ ఇంటికి రానియలేదు. ఏమితో మాట్లాడితే మా వాళ్ళు ఊరుకోరు మాట్లాడితే అన్నారు. ఇక నాకు ఎవరు ఆదరించేవాళ్ళు లేరు. నేను ఆ పాస్టర్ గారి దగ్గరికి వస్తే ప్రార్థన చేసుకోమన్నాడు. సరే ఎవరు నన్ను ఆదరిస్తారు? నా భార్యను పంపించేటట్లు లేదు, వచ్చేటట్లు లేదు, వీళ్ళింటో ఇబ్బంది పెడుతున్నారు అని నేను ఒక్కనే దూరంగా కాలు గట్టుకెళ్ళి కూర్చొని ప్రార్థన చేసి బాగా వేడ్చి ఆత్మహత్యకు సిద్ధం చేసుకున్నాను. ఆత్మహత్య అనుకున్నాను. అనుకొని ఏమికి ఒక లెటర్ రాశాను. నేను చనిపోతున్నాను, నువ్వు ప్రభువుకు నమ్మకంగా జీవించు. 4 మాటలు రాసి చెవులు పెట్టుకొని మళ్ళీ ఎందుకు ఆలోచన పాస్టర్ గారిని కలిసి ప్రార్థన చేసుకొని వెళదాం నేను వచ్చాను. ఆడికి వచ్చినాక ఆయన ఒక మీటింగ్ తీసుకెళ్ళాడు. ఆ మీటింగ్లో వాక్యం విన్నాను. ప్రార్థన చేయి, శ్రమలన్నీ విడిపోతాయి, దీన్ని ఆత్మీయ అభివృద్ధి కొరకే అని వాళ్ళు నాకు బలపరిచారు. ఇంటికి వచ్చాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంటికి వచ్చి మా నాయనతో అన్నం తినుకుని నాకు తలనొప్పి జ్వరంగా ఉందని చెప్పి తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి పడిపోతాను గోడ కానుకొని ప్రార్థన చేసి 3 రాత్రులు 3 పగళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు ఎగడం, వాళ్ళు వండుకొని తిన్నాక మళ్ళీ చేయటం. కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఇది ఎందుకుని కదా తపస్సు చేసేవాళ్ళుగా అవన్నీ నా మనస్సులో ఉన్నాయి. 3 రోజులు అయిపోయింది. అంటే గురువారం ప్రారంభించాను, శుక్రాచార్యం చేసి ఆదివారం మళ్ళీ పెనుగచ్చిపూడి వెళ్ళాను. అక్కడికి వచ్చేసింది, ప్రార్థనకి వచ్చింది. ఇద్దరు కలిసి మళ్ళీ ఇంటికి వచ్చా. చాలా హింసించారు. పిల్లలు లేరు, 12 సంవత్సరాలు పిల్లలు లేరు. మీరెందుకు వచ్చారమ్మ అప్పుడు? నాకైతే రావాలని ఎప్పుడు ఉంది. మా ఆడబిడ్డోళ్ళు మా మాయ లేనప్పుడు నెట్టారు, బయటికి నెట్టి కొట్టారు. మీ మాకు చూడకూడదు, పొద్దున్న లేస్తే ఇంట్లో అని కొట్టారు. ఇక అందుకోసం ఇక నేను వీళ్ళ మాటలేనొద్దు అని ఇక నేను దేవుని మాటల ప్రకారంగా పెనగంచిపోయి నేను వెళ్తామా, నేను ఉండను అని మా అమ్మ మా నాన్నకు చెప్పా. వత్తలేమ్మా నువ్వు బాపతి మాలే అంటే నేను పోవాల్సిందని వాళ్ళ మీద పందిమాడి ఇక ఆదివారం రోజు చర్చికి వెళ్ళి ఆ పాస్టర్ గారు అమ్మడి పడి వెళ్ళా. చర్చికి వచ్చారు, అట్లా వచ్చారు చర్చికి. మీరు చెప్పండి అయ్యారు. అట్లా వచ్చి కలిసాం. పిల్లలు లేరు. మరొక వేదన నాకు చిన్నప్పుడు మా అమ్మ చెవులు పోగులు గుర్తించిందంట. పుట్ట మీద చెవులు పోగులు తీసి పారేసాను. అదొక వేదన. మా పెద్దలు వేధించారు, నువ్వు పుట్టకు పాలు పోయి పిల్లలు పుడతారు, అందుకే పుట్టలేదు, ఏమన్నా పసరు తాగు, అక్కడికి పో ఇక్కడికి పో అని వాళ్ళు. ఇది మాకు వేదన బాగా. సరే నేను ప్రభువులో సాగుతున్నా. ఆయన ఖమ్మం బేతని అని ఇవాంజలికల్ చర్చి అని ఎంజి సత్యనాథం గారితో కలిసి పరిచర్య చేస్తున్నాడు. వాళ్ళు అప్పటికి 6 గాస్పల్ టీం ఉంది. ప్రతి నెల ఒక వారం రోజులు వేరే ప్రాంతాలకు సువార్త ప్రకటిస్తారు. నన్ను తీసుకున్నారు 7వ వాడుగా. నేను తీసుకెళ్ళి ఆయన పరిచయం చేశాడు. వాళ్ళు ప్రార్థన చేసి ఇలాంటి సేవలు వాడుకునే సాక్ష్యం బాగా అవసరం అని నన్ను ఆ గాస్పల్ టీంలో తీసుకున్నారు. వాళ్ళు 6, నేను 7వ వాడిని. మేమే వంట చేసుకొని తినేవాళ్ళం.
వంట సామాన్లు మా దగ్గర ఉండేవి. వండుకునే ప్లేట్లు, గ్లాసులు తీసుకొని వేరే ప్రాంతం వెళ్ళి సోమవారం వెళ్ళి శనివారం ఇంటికి వచ్చేవాళ్ళు. అట్లా ఖమ్మం జిల్లా, కృష్ణా జిల్లా గాస్పెల్ చేశాం. 30 సంఘాలు ఏర్పడ్డాయి. మా ఈ కాలినడకనే వెళ్ళిపోయేవారు. కాలినడకనే. బస్సులు లేవు కదా, కాలినడకనే ఆ కచ్చోలు సత్తుపల్లి ఏరియాలో అడవుల్లో పోయేవాళ్ళు. అడవుల్లో పోయి కోయేవాళ్ళు ప్రజలు పరిచయం చేశారు. కోయ సంఘాలు 10 సంఘాలు ఏర్పడ్డాయి. 30 సంఘాలు ఏర్పడ్డాయి. మేము ఎవరి మీద భారంగా ఉండేవాళ్ళం కాదు. మేము వంట చేసుకుంటాం, మా ఖర్చులతోనే అన్నీ మేము తీసుకుపోయేవాళ్ళు. బియ్యం ఇవన్నీ మీరే పట్టుకెళ్ళి అన్నీ పట్టుకెళ్ళాము, మోసుకెళ్ళేవాళ్ళు. అప్పుడు సైకిల్ కూడా వెళ్ళి అక్కడ నడిచే నెత్తిని పెట్టుకొని తిరిగేవాళ్ళు. పోయి ఒక ఊర్లో ఇట్లా ఒక ఇల్లు అడిగి ఆ ఇంట్లో వంట చేసుకొని తిరిగి గ్రామంలో ఈది తిరిగి సువార్త చేసి పాటలు పాడి కరపత్రాలు ఇచ్చి చెంటల్లో మీటింగ్ పెట్టి తెల్లారి ఇంకొక ఊరు వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత మేము ఏ సంస్థ దగ్గర చేయి సాపి జీతాలు తీసుకోలేదు. మా పనులు మేము చేసుకునేవాళ్ళు. నేను వ్యవసాయం పని చేసేవాడిని. వాళ్ళందరూ బట్టలు కుట్టేవాళ్ళు, రకరకాలుగా మీ ఒక బ్యాచ్ అది మాది. అట్లా తిరిగి సువార్త చేశాం. సువార్త చేస్తూ మేము సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళీ ఆ విధంగా తిరుగుతున్న కాలంలోనే 1979లో స్కైలాబ్ పడింది కదా. స్కైలాబ్ పడిన టైంలో కూడా మాకు ఖమ్మం పక్కన ఎం వెంకటాపాలెం అని, ముత్తగూడ వెంకటాపాలెం ప్రాంతంలో సువార్త దండయాత్రకి వెళుతూ మీ ఇద్దరు మా వాళ్ళంతా ఏదో పడతారు చచ్చిపోతారంట, ఇక్కడే ఉండయ్యా అన్నారు నన్ను. నేను సువార్తకి వెళ్ళాలన్నా. ఏమన్నా పోయి చెప్పారు, అమ్మ పానీయ బాగంటే ఇద్దరు ఇంతకంటే ముందు 10 గంటల టైంలో ఇద్దరు కూర్చొని ప్రార్థన చేసుకొని మళ్ళీ బ్రతికుంటే కలుసుకుందా లేదా ఆడ కలుసుకుంటాం అని ఇద్దరు కళ్ళం నుండి ఏడ్చాలండి. బాధపడ్డా అయినా చావుకు వెళ్ళాలి కదా, దేవుడితో ప్రమాణం చేశాం కదా, విడిచిపెట్టి వెళ్ళిపోయా. ఆ స్కైలో పడేటప్పుడు అక్కడ లక్ష్మీపురం అనే ఊరిలో ఉన్నాం. ఆ తర్వాత మాకు 12 సంవత్సరాలకి అమ్మాయి పుట్టింది. 3వ సంవత్సరం అమ్మాయి వచ్చింది. పెనుగచ్చిపల్లిలో పరిచర్య చేస్తాం. హిందువుల మధ్యలో పరిచర్య. అంత కమ్మస్సు ప్రభు నమ్ముకున్నారు. ఏం పాటలు విని నా సాక్ష్యాన్ని విని కమ్మస్సు ప్రభు నమ్ముకున్నారు. అక్కడ ఒక మీటింగ్ జరిగింది ఫిబ్రవరిలో. దానికి ఇంగ్లాండ్ నుంచి ఆండ్రూ బ్రాండర్ అని ఒక ఇంగ్లీష్ ద్వారా వస్తే ఆయనతో మీటింగ్ పెట్టాం. మీటింగ్ ప్రారంభించిన మొదటి రోజే మా ఇల్లు కాలిపోయింది. మా కబురు వచ్చింది, మేము వెళ్ళలేదు. దేవుని పని వదిలిపెట్టి వెళ్ళొద్దు అనుకున్నాం. తెల్లారు వచ్చారు, వెళ్ళలేదు. 4వ రోజు వెళ్ళాం. వెళితే గోడలే ఉన్నాయి. ఇల్లు మొత్తం కాలిపోయిందా? అంతా కాలిపోయి ఏమీ లేవు, సామాను బట్టలు ఏమీ లేవు. మేము లేవు కదా. కాలిపోతే కొన్ని సామాన్లు ఎత్తుకుపోయారు జనం. పోయి కూర్చొని ప్రార్థన చేశాం. ఇదే ఊర్లో ఉన్నారు అప్పుడు? లేదు, ఆళ్ళూరుపాడు. మేము పోయి ఏబుని గుర్తు చేసుకుని 1:18-21 వచ్చిన ప్రకారం యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయి ప్రార్థన చేశారు. అందరూ ఆళ్ళం చేశారు. ఏం బట్టి ఇల్లు కడతారు వీళ్ళు. మా వాళ్ళు అనేవాళ్ళు పిలిచి అన్నం కూడా పెట్టలేదండి. ఒక 1/2 కిలో బియ్యం కూడా ఇవ్వలేదు. అంత కఠోరం చూపారు మా మీద. మేము ఒక్కళ్ళమే క్రైస్తవులు అని. ప్రతి వారం చర్చికి వెళ్తాం. పనులకు పోతే మాకు 2 రూపాయలు కూలి పడితే 4 రూపాయలు తీసేసుకున్నారు. అదొక వేదన. బాగా హింసించారు. విషయంలో శ్రమల్లో ప్రభుత్వం తీవిచ్చారు. మరి ఇల్లు కట్టుకున్నాను. నేను ఎవరిని అడగలేదు, ప్రార్థన చేశాను, ప్రభు సహాయం చేశాడు. ఇల్లు కట్టుకున్నాను, పిల్లలను పెంచుకున్నాను, గేదెలు మేపుకున్నాను. ఎవరి దగ్గర జీతం తీసుకోలేదు. మా పనులు మేము చేసుకుంటూ పరిచర్య చేసుకుంటూ వచ్చాం. సరే, ఆ తర్వాత ఈ ఇల్లు కాలిపోయిన ఇబ్బందులు నేను ఉంటే కొందరు అక్కడ సేవని అడ్డం తిరిగి రాజకీయం చేసి నన్ను బయటికి పంపించారు. సేవలో పెరిగించిపోలు విశ్వాసులు కాదు, కొందరు సేవలు కొంచెం ముందుకు వస్తారుగా సహకరించేవాళ్ళు. కొంతమంది ఉద్యోగస్తులు వేరే పెట్టమన్నారు.
నా మనస్సాక్షి ఒప్పల. యేసు ప్రభువుని చిలువని వేసింది, కొరడాలతో చెండింది మన పాపం కదా. సంఘం దేవుని శరీరాన్ని 2 ముక్కలు చేయటం ఇంకా ఘోర పాపం కదా. నేను ఆ పని చెయ్యను అని నా మనసులో బీరగా నిర్ణయించుకొని వదిలేసి వచ్చేసాను. ఉద్దేశం ప్రార్థించి, ప్రభా ఏంటి నా పరిస్థితి, నువ్వు చావుకి పిలిచారు, పరిచయలో వాడుకున్నారు, మరి ఇప్పుడు ఇలా జరగటానికి కారణం ఏంటి, నా తప్ప అని ప్రార్థన చేశాను. ప్రభు ఈ ఊరు చూపించారు. 1993లో వచ్చి ఇక్కడ ప్రారంభించాను. ఇప్పుడు సైకిల్తో వచ్చి ప్రారంభించి హిందువుల మధ్యలో ప్రారంభించాను. 96లో ఈ స్థలం కొన్నాం, చిన్న పాక వేసుకున్నాం. ఇదంతా పెద్ద అసహ్యంగా ఉంది. ఇక్కడ సేవ నడుస్తూ ఉంది. కొంతమంది అయితే ఒక ఆయన ముస్లిం కొందరిని చీల్చుకొని పోయాడు, మిగతా వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చి చీల్చుకొని వెళ్ళిపోయాడా? ఇక్కడే మా దగ్గర రక్షించబడి చీల్చుకున్నాడు. ఇక్కడే ఉండిపోయాడు. లేరు, ఎవరు లేరు. మళ్ళీ తిరిగి మన దగ్గరికి వచ్చేది. ఇట్లా మా పరిచయం నడుస్తూ ఉంది. పనులు చేసుకుంటూ, ఇద్దరం కష్టపడి పని చేసుకుంటూ ఈ సంఘాల్లో సేవ చేశాం. ఇక్కడికి వచ్చే కూడా వ్యవసాయం చేశాను. వ్యవసాయం ఏం పని చేసేవారు? నేను అప్పుడు కొంతకాలం తర్వాత వరి పొలాలు నీరు పెట్టడానికి ఒక 50 ఎకరాలు నీరు పెట్టేవాడిని. వాళ్ళు ఎకరానికి 6 బస్తాలు వడ్లు ఇచ్చేవాడు, 25 బస్తాలు వడ్లు వచ్చి సంవత్సరానికి గేదెలు మేపుకునేవాడిని. నా కుటుంబాన్ని నేనే పోషించుకునేవాడిని. సంఘం మీద ఆధారపడేవాళ్ళు కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టేవాళ్ళు. చాలా చుట్టుపక్కల గ్రామాలన్నీ మీ ఇద్దరు ఆడూరు పాటు ఉన్నప్పుడు, వయసుగా ఉన్నప్పుడు పొద్దాక వరి కోత కోసి పనికి పోయి వచ్చి సైకిల్ వేసుకొని వేరే గ్రామం వెళ్ళి సువార్త చేసేవాళ్ళు. ఆ ఊళ్ళో ప్రార్థన పెట్టి వచ్చేవాళ్ళు. దగ్గర మోటమర్రి, మదిర, ఇటు నందిగామ, ఇటు వల్లభి ప్రాంతాలన్నీ తిరిగాను. ప్రతి ఊళ్ళో ప్రార్థన పెట్టాను. 2 సైకిల్ మీద వెళ్ళి రాత్రిపూట సువార్త ప్రకటించి వచ్చాం. ఇది మా పరిచర్య. అక్కడ వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏమైనా ఒక భోజనం పెట్టేవాళ్ళకి చాలా సార్లు పెట్టలేదు కూడా. ఒకసారి మేము సుబ్బయ్య కూడా వెళ్ళాం. మా అమ్మాయి 3 నెలల అమ్మాయి వెళ్ళి చెంటల్లో ప్రార్థన పెట్టాం. అందరూ వచ్చారు, విన్నారు. డిసెంబర్ నెలది ఎవరైనా కూడా వెళ్ళిపోయారు. మమ్మల్ని ఏడబడుకుంటామని అడగలేదు కూడా. ఒక పూరిల్లు ఉంది, ఒక పూరింటూ వసార ఉంది. నిలబడి చూస్తే వసారు కనపడుతుంది, ఎవరు లేరు. మూలలో ఒక షాప్ ఉంటే షాప్ పరుచుకొని మీ ఇద్దరు అమ్మాయిని మధ్యలో పెట్టుకొని పడుకొని పొద్దున్న నడిచి వచ్చాను. ఒకసారి మోటమరి సువార్తకి వెళ్తుంటే బావి దగ్గరికి పోయాం సైకిల్లో. మెరిసింది, ఊరి బావి కనపడింది. పైన మెరిసిందా? పైన మెరిస్తే బావి కనపడదు మాకు. బావిలో వానాకాలం మీద మెరుపుని బట్టి బావిలో పడుకొని బయట. ఒకసారి కన్నివేడు వస్తానికే ప్రయాణం అయ్యాం. ఆళ్ళూరు పాటికి రేగులు లింగాలకి మధ్యలో రోడ్డు లేదు. వర్షం కురిచింది ఆ రాత్రి. ఇక రావైతే కదా సైకిల్ ఇంటికాడ పెట్టి నడిచి వచ్చాం. లింగాల నుంచి ఏటో దిగేరు దాటాలి. ఏటో దిగాం. ఏమో పెందల కాడ బయలుదేరలేదు, కొంచెం కోపడ్డాం మీద. నేను వెళుతున్న దారి కాదన్నది. నీకెందుకు రాను, ఇంతలో నీళ్ళలోకి వెళ్ళాం. పెద్ద గుండంలోకి వెళ్ళాం. వెళ్ళేసరికి వెళ్ళిపోయి దిగుతా కడుగు పెడతాను, కిందకి వెళ్ళిపోతా ఉంది. ఇక్కడ దాకా పోయి చేయి పట్టుకు బయటకు వచ్చి గుండం అమ్మాట చెప్పారు కదా అండి. సరే అప్పుడు ఎందుకు నిలబడ్డాం. మళ్ళీ ఒక మెరుపు మెరిచింది. మామిడి తోట దగ్గర తాడు చెట్లు ఉన్నాయి, అవి కనబడ్డాయి మెరుపులు. వాటిని జాడ పట్టుకుని వచ్చాం. వచ్చిన తర్వాత మామిడి తోటలో రావాలి, అంతా గడ్డి. ప్రార్థన చేశాం, అడుగు పెడదాం, పాములు కరిచినా పర్వాలేదు, చచ్చిపోతే దేవునికి మహిమే. రాబోయే కాలానికి మన మరణం ఆదర్శంగా ఉంటుంది. వెనక్కి వెళ్ళొద్దు, పారిపోవద్దు అని అడుగు పెట్టాం. క్షేమంగానే వచ్చాం. ఆ రాత్రి ఆ గుడ్డలు తడిచిన గుడ్డలతోనే పడుకున్నాం. ఒంటి మీద ఆరిపోయింది. ఇలాంటి సంఘటనలు చాలా జరిగింది. ఇప్పుడు అనుకున్నారా మరి అన్యులకే చక్కగా జీవితం బాగా సాగుతూ ఉంది, మరి దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, కనీసం వస్త్రానికి కానీ 3 పూట్ల తినటానికి కానీ ఏమీ లేకుండా ఉంటుంది అని ఇప్పుడు అప్పుడప్పుడు అపవాది మన తలంపులు పెడతా ఉంటాడు. అలాగే ఏమైనా పెట్టారా మీకు? పెట్టినా దేవుని వాక్యం దేవుడు బలపరిచి. అలాంటప్పుడు కొంచెం హేళన చేస్తుంటారు, ఎప్పుడు మీరు ఇలాగే ఉంటారా ఏంటని. అలాంటి ఏమైనా నిందలు మీకు చేశారు, హేళన చేశారు.
అందరు చాలా రకాలుగా వాళ్ళని చేశారు. అందరికి అవి ఉన్నాయి ఏమీ లేదు, తినటానికి లేదు, ఇల్లు లేదు. మనకి ఇల్లు కట్టి ఆ ఇల్లు మళ్ళీ ప్రభు వదిలిపెట్టి వెళ్ళమన్నాడు. ఇల్లుని వదిలేసి వచ్చి ఆళ్ళూరుపాళ్ళు ఇల్లు కట్టి వదిలేసి వచ్చేసారు. వదిలేసి వచ్చాను. నేనేం తీసుకోలే, మళ్ళీ ఒక్క వాసం కూడా తీసుకోలేదు. ఎవరు ఎత్తుకుపోయారు తలుపులు, దర్వాజలు, గోళ్ళు కూడా, ఇటుక గోళ్ళు కూడా తూకెళ్ళారు. తర్వాత కనీసం రోజులో ఒక్కసారి కూడా తినడానికి లేని దినాలు ఉన్నాయండి. చాలా సార్లు 2-3 రోజులు తినకుండా పడుకున్నారు. ఎవరు చెప్పుకోలేము. ఇక్కడే ఒక రోజు వచ్చినప్పుడు, ఇప్పుడు ఆయన ఊళ్ళో లేడు. శనివారం వచ్చాం, ఉపవాస ప్రార్థన జరిగించాం. ఆదివారం ఆరాధన అయిపోయి ఎవరింటికి కూడా వెళ్ళిపోయారు. భోజనానికి పిలవలేదు. సాయంత్రం పూట తండలో కూటం పెట్టాం. వెళ్ళి ఆడొక పాడుబడ్డ ఇల్లు ఉంది, అక్కడిది. ఆ ఇంట్లో పడుకున్నాం. ముందు భాగం వసారం, వెనక భాగం పడిపోయింది. దాంట్లో పడుకుంది, తినలేదు. ఇక్కడే పశువుల హాస్పిటల్లో అటెండర్ ఉన్నాడు, ఎలిషా అని. ఆయన పడుకున్నాడు. మా దగ్గర కూడికొచ్చారు, పోయి పడుకొని దేవుడు ఆయన కొట్టి లేపారట. నా సేవకుడు ఫస్ట్ పడితే నువ్వు తిని పడుకున్నామని. ఆయన వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు. నిద్రపోయేవాడు పోయి ఏడుస్తున్నాడు. క్షమించన్నాడు. నేను లేచి ఏంటయ్యా అంటే, క్షమించయ్య గారు నన్ను అన్నాడు. ఏంటయ్యా అన్నాను. అప్పుడు మీరు తినకుండా పడుకున్నారని దేవుడు నన్ను కొట్టి లేపాడు. నిజమే కానీ మీరు బాధపడబాకు, ఏం పర్లేదండి. పెరిగించిపోలే కొట్టి 2-3 రోజులు తినుకొని ఉంటే ఒక ఆయన ఎదురుంగి వచ్చి ₹2 ఇచ్చి మీరు భోజనం చేయలేదని దేవుడు నన్ను గద్దించాడు. వాటిలో టిఫిన్ చేయండి అన్నాడు. అట్లా చాలా జరిగింది. చాలా సార్లు పస్తులు పడుకున్నాం. అయినప్పటికీ దేవుడు నన్ను చెయ్యొదిలి పెట్టలేదు. ఒకసారి గేదెలు పచ్చగడ్డి వస్తుంటే పాంగరిసింది. మీకా? అవును. నేను ఏడికి వెళ్ళటగా నా మనసు ఒప్పలేదు. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటూ దేవుడు మత్తయి సువార్త 10:28-29 వచనాన్ని చదవమని ప్రార్థనలో గుర్తు చేశాడు. రాయబడిన మాట చదివి ధైర్యపరచబడ్డాను. నేనేం చేయించుకోలేదు. మీరు ఈ విధంగా ఉన్నారు అంటే దేవుడు పరిచర్య నిమిత్తం కావచ్చు, మిమ్మల్ని కొన్ని కష్టాలు కూడా తీసుకెళ్లారు. మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మా పెద్ద అమ్మాయి సేవ చేస్తున్నారు. 2వ అమ్మాయి కూడా ప్రభు నమ్ముకున్నారు. ఆయన విజయవాడలో ఇన్సూరెన్స్ ఆఫీసరు. 3వ అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ ఉంటారు. ఆయన ఇంజనీరు. వాళ్ళు చర్చికి వెళ్తారు. 4వ అమ్మాయిని మీ దగ్గరికి వెళ్ళారు, కానిస్టేబుల్ అమ్మాయి. బాబు సేవ చేస్తున్నాడు. దేవుడు వాళ్ళని దీవించారు. అందరూ క్షేమంగా ఉన్నారు, ప్రభువులో ఉన్నారు. చాలా సంతోషం. కానీ ప్రభు ఇచ్చిన నా కృపను బట్టి, ఆయన పిలుపుని బట్టి నేనేమి సంపాదించుకోలేకపోయాను. కానీ నాకు అవసరం లేదు. దేవుడు ఉన్నాడు చాలు. ఉన్న స్థలాన్ని దేవుడికి ఇచ్చేసాను. నాకు సొంత స్థలం లేదు, సొంత ఇల్లు లేదు. ఈ మందిరం దగ్గర ఇంట్లోనే ఉంటున్నాం. మీతోటి సేవకులు ఇప్పుడు అందరు బిల్డింగ్లు అన్ని కట్టారు. ఆ మాట కూడా అంటారు సేవకులు చాలా మంది. వీరితో ఇల్లు కట్టలేదు, ఏమి లేవు. సార్ దేవుడు నన్ను ఉచితాలు ఇచ్చాడు, దేవుని స్తోత్రం. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా నా తోటోళ్ళు ఇల్లు కట్టుకున్నారు, కార్లు కొనుక్కున్నారు? నాకు అది లేదండి. ఎందుకంటే నేను చూసిన నా గురి, నా ఉద్దేశం, గుడారంలో జీవించారు పూర్వీకులు, అబ్రహాం వాళ్ళంతా. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, ప్రభుతో ఉన్నారు. పునాదులు గల పట్టణాన్ని కొరకు ఎదురు చూసి అక్కడికి వెళ్ళారు. గ్రేట్ అండి. నాకు అదే గురి. ఎక్కడున్నా ప్రభు దగ్గర వెళ్ళాలి. ఎంత ఘోరమైన స్థితి బయటకు వచ్చాను. దేవుడు నన్ను పిలిచాడు, రక్షించుకున్నాడు. నాకు ఎందుకు అది భూమి విడిచిపెట్టిపోయేది కదా ఎన్నాళ్ళున్నా. దేవుడు నాకు ఆయన ఇస్తే సరే, నేను ప్రాకులాడను, ఎవరిని అడగను. ఆ కోరిక నాకు లేదు. మీ పరిచర్యలో ఎంతమంది సేవకులు వచ్చారు? ఎవరన్నా వచ్చారు. ఎంతమంది తయారయ్యారు సేవకులు? ఈ ఊళ్ళో 2 ఉన్నారు, మా కొడుకు 4. మా అల్లుడు చిల్లకల్లో చేస్తాడు.
ఇక్కడ ఒక ఆయన చేసేలు చేస్తాడు మాధవరావు కాదరబాబు అని ఆయన నన్ను మన దగ్గర తీసుకుపోయినాడు. ఆయన నా కొడుకు రత్నప్రసాద్. పెరిగచ్చిపల్లిలో ఇద్దరున్నారు, మోహన్ రావు ఒక ఆయన, జయరాజ్ అని ఒక ఆయన, నా శిష్యులు వాళ్ళు. అయ్యగారు మరి చివరిగా ఒకటి అడుగుతాను, మీ సంఘంలో మీ విశ్వాసులకే కానివ్వండి లేదా మీ పరిచర్యలో దేవుడు జరిగించిన ఒక అద్భుతాన్ని చెప్పండి. చాలా అద్భుతాలు చేశాడు. నేను ఇక్కడ సేవ ప్రారంభించినప్పుడు ఆయనకి శాతపడు శక్తులు చేత మైండ్ పోయి ఊర్లమ్మడి తిరిగేవాడు. పట్టుకొచ్చారు, మా దగ్గర ప్రార్థన చేశాం. ఆ తాయితలను తెంచి మా అమ్మగారే కాల్ చేశారు, బాగుపడ్డాడు. బ్రదర్ మీ పేరండి? సైదా హుస్సేన్. మీరు గతంలో ఈ చీకటి శక్తుల ద్వారా ఊర్లు తిరిగేవారంట కదా, మైండ్ సరిగా లేక. అవును. దాని గురించి చెప్పండి. పనిచేసేటప్పుడు ఏదో మామూలుగా శాతపడి శక్తులతోనే ఇబ్బంది పడ్డా. అటు ఇటు తిరగటం, ఆ ఊరు పోవటం, ఇంట్లో లేకుండా పోవటం జరుగుతుంది. మరి ఎక్కడ తిరిగినా మా దేవుళ్ళ కాడికి, ఆ దేవుళ్ళ కాడికి, ఈ దేవుళ్ళ కాడికి ఎక్కడ పోయినా లాభం లేదు అంటున్నారు. మాకు ఏడ ఆధారం దొరకలేక అన్ని దేవుళ్ళు తిరిగి వదిలిపెట్టాం. సమయానికి మాకు ఈ అయ్యగారు మా ఊరు వస్తాను, ఇక్కడ ప్రార్థన పెట్టడానికి అయ్యగారు వస్తాను. ఈ అయ్యగారు వాళ్ళు మాకు కలిసి అమ్మ దేవుణ్ణి నమ్ముకోండి, నయం చేస్తారు అని అయ్యగారు వాళ్ళు చెప్పారు. మా ఆడవాళ్ళకి చాలా మంది చెబుతున్నారు, అమ్మ ఇంకా ఆయనతో ఎందుకు నువ్వు గొడ్లు కాదు ఉండి అమ్ముకొని వెళ్ళిపో, వాడు మీ మాట ఎండ కదా అంటే అయ్యగారు అన్న కదా అట్లా బాగబాకమ్మ, దేవుడు నయం చేస్తారు, వరుస నిడిచిపెట్టి పోకూడదు, దేవుడు నయం చేస్తారు అంటే మీ ఆవిడ గారిని కూడా వెళ్ళిపోమన్నారు. ఇంకెందుకు ఆయనతో ఎందుకు వెళ్ళిపోమన్నారు. మంచిగా ఉండట్లేదు అమ్మా, ఎంత కొట్టడం చేయటం, సెకాకు పెడతాను నా ఇంట్లో. అవంటే సెకాకు నువ్వే చేసిండు నాకేదో అనే ఒక అనుమానం కలిగేది. కొడుతా సంపుతా అది ఇది అనేవాడిని. అన్ని పోట్లు కూడా పాపం అయ్యగారు మాట్లాడి మమ్మల్ని ఆదరించి బాగా నాకు ఆనుకొని ఉండి అన్ని సార్లు తిప్పింది. ఒకసారి గుంటూరు పోయినాం, మా ఆవిడ తీసుకొని పోతే మా పెద్దమ్మ కావండి మాకు ఆడ బాగు చేసేవాళ్ళు ఉండరు రా అని తీసుకుపోయింది. వాడు మాంత్రికుడు ఏం చేసిండు, కావాల్సిన సామాగ్రి అంతా తీసుకున్నాం, మా దగ్గర డబ్బులు తీసుకొని ఆ రైలు కట్టాటుంటే రైలు కట్ట కాడికి తీసుకెళ్ళిండు మమ్మల్ని, మా ఇద్దరిని. మా ఆవిడని తీసుకుని అక్కడ కూర్చోబెట్టి వాడి ఇద్దరిని కూర్చొని నేను బాగు చేసే వాళ్ళందరినీ దయాలను పిలుతుండే మాంత్రికుడు. పిలుతుంటే మా ఆమె ఏం చేస్తుంది, వాళ్ళ దయాలను పిలుతుంటే ఒకటే ప్రార్థన చేస్తుంది, దేవానికి స్తోత్రం 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 అని మా ఆమె ప్రార్థన చేస్తాను. చివరికి కోడు కూసింది, 4 అయింది. 4 అయినా కూడా ఒక్క దయ్యం రాలా, ఒక భూతం రాలా వాడి కాడికి, ఆ మాంత్రికుడి కాడికి. అమ్మ చివరికి అడిగిండు మా ఆవిడని, అమ్మ నువ్వు నన్ను దేవుడిని ఏ దేవుడిని నమ్ముకున్నావు అడిగిండు. అడిగితే నేను ఎవరు దేవుడిని నమ్ముకోలేదు, ఒక యేసుప్రభునే తలుచుకుంటాను, యేసుప్రభుని ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాను కానీ నేను ఏ దేవుడిని తలుచుకోలేదని మా అన్నది. ఇకపో నీ జాట వదిలింది పోయి మా వల్ల కాదు పోవన్నాడు ఆయన. యేసుప్రభు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి ఇక నీకు దేవుడే నయం చేస్తాడు కానీ మా వల్ల కాదు పోవన్నాడు. ఇక 4 అయింది తెల్లజామున. ఇటు తిరిగిన తిరగకపోతే మా అయ్యగారు ఇక మా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టడం, నాతోనే ఉండటం, మమ్మల్ని చర్చికి తీసుకురావటం. అయినా నేను నమ్మట్లేదు. నాకు చర్చి వాళ్ళంటే మళ్ళీ చికాకు నాకు. అదివరకు వీళ్ళు చూస్తే ఏళం చేసేవాడిని, చికాకు చేసేవాడిని, ఇలాంటి నమ్మకపోయేది. దేవుడు మళ్ళీ మంచి మాటలు చెప్పి నన్ను ఎటుగుడు దేవుడిలోకి నడిపించింది. అయ్యగారు వాళ్ళ మాటలు అయ్యగారు వాళ్ళు చెప్తాము పాపాకు దేవుడు నయం చేస్తారా అంటే తీసుకొచ్చి దేవుడిని నమ్ముకున్న తర్వాత నాకు కొద్దిగా శాంతి కలిగింది. మళ్ళీ 2000లో ఖమ్మంలో నాకు హెర్నియా ఆపరేషన్ అయింది. నేను మంచంలో ఉన్నాను 3వ రోజున. కోదండరాంపురం అనే ఊరు సూర్యాపేట దగ్గరలో ఒక ఆయన వచ్చాడు, గట్టిగుండు ప్రకాశం అని ఒక అతను. ఆయన తీసుకుపోయి ఆపరేషన్ చేశారు. రాత్రి 11 గంటల వరకు తీసుకురాలా, ఏసీలో పెట్టారు, చనిపోయాడు. 2 కళ్ళకి ప్లాస్టర్ వేశారు. తీసుకొచ్చి నా పక్కన బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్లు చనిపోయాడని చెప్పేశారా? చెప్పారు. నిర్ధారించి కళ్ళ మీద ప్లాస్టర్లు వేసారు. తెరిచి చచ్చిపోయాడు కదా, దీనిట్టు మూసి ప్లాస్టర్ వేసారు, వేసి వెళ్ళిపోయారు. దేవుడు నన్ను వెళ్ళి ప్రార్థన చేయమంటున్నాడు. నేను ఎట్లా లేగలేని ఆపరేషన్ జరిగింది. కుర్రోళ్ళు అయ్యా నన్ను లేపయ్యా, ఆయన ప్రార్థన చేయ పడుగు పాస్టర్ గారు, నీకెందుకు, నువ్వు లేపకూడదు, 3వ రోజు నన్ను ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బంది పెడితే లేపి తీసుకెళ్ళారు. పాట పాడింది, ప్రార్థన చేశావు, బ్రతికాడు. కాళ్ళు కదిలిచ్చాడు, పిలిస్తే పలికాడు. ఆ నైట్ ఉన్నట్టు చెస్ట్ పోయి పిలుచుకొచ్చింది డాక్టర్ గారిని. ఇది తీసేశారు, చూశాడు, పలకరిస్తారు. తెల్లారి కూగట్టారు జనాలు. ఇక్కడ ఉంటే మన వైద్యం జరుగుతుందని బయట పంపించేశారు, వేరే రూమ్ పంపి. తర్వాత పొలంలో పనిచేస్తూ పడిపోయింది. నువ్వుగమ్మా 12 గంటల పడిపోయింది. మార్గమైన తీసుకుపోవడానికి అంత వరి పొలాలు. సరే మంచిళ్ళు పోసాం, తాగి చెట్టు కింద పడుకుంది. 5 గంటలకి వీళ్ళే పోయి ఆటో తీసుకొచ్చి 5 గంటలకి వచ్చే హాస్పిటల్ తీసుకెళ్ళాం. డాక్టర్ గారు చూశాడు, లేదన్నాడు, చనిపోయింది అన్నారు. నాకు బాగా ఏడుపు వచ్చింది.
పిల్లల పెళ్ళిళ్ళు ఎవరికి కాలేదు. ప్రభా అంతా ఆడపిల్లలు నాకు తోడు తీసుకున్నారా అని ఏడ్చి చేపెట్టి ప్రార్థన చేశాను. వెంటనే కళ్ళు తెరిచి చూసింది. వైద్యుని ఇంటికి తీసుకొచ్చాను. వైద్యం కూడా ఏం చేయలే. మీరు పద్యాలు కూడా పాడతారంటగా? చాలా సంతోషం అయ్య గారు, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. అమ్మ మంచి పాటలు పాడతారంట కదా? అమ్మ మిమ్మల్ని అందరూ అడిగి పాడించుకున్న పాట, ఒక మంచి పాట ఒకటి పాడండి. ఓ యువక ఈ శుభలేఖ అందుకొని చూడుమిక, నీ శక్తియు నీ వరములు నీ దేవుని అని మరచితివా, నీ శక్తియు నీ వరములు నీ దేవుని అని మరచితివా, గణదేవుని సేవించుట కొరకై తన వాద్యాంతము నీయవా, గణదేవుని సేవించుట కొరకై తన వాద్యాంతము నీయవా, ఓ యువక ఈ శుభలేఖ అందుకొని చూడుమిక. 3 నాళ్ళు ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా, 3 నాళ్ళు ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా, ఎందుకో దేహముపై ప్రేమ ముందు ఇది శాశ్వతమా ఏమి లేదులే, నీవు చూడవెందుకో దేహముపై ప్రేమ, పాడెదనే నకా నూతన గీతం పాడెద మనసారా, యేసయ్యా నీ నామమే కాక ఏరొక నామము లేదాయే, యేసయ్యా నీ నామము కాక ఏరొక నామము లేదాయే, పాడెదనే నక నూతన గీతం పాడెద మనసారా, యేసయ్యా నీ నామమే కాక ఏరొక నామము లేదాయే, నా ప్రభువా నా దేవా నా కొరకై మరణించితివా, నా ప్రభువా నీ జననమున ఆకాశమందున వెలుగు ప్రకాశించే, నీ మృతితో విశ్వముపైకి చీకటి తెరలు దిగే, నా ప్రభువా నా దేవా నా కొరకై మరణించితివా, నా ప్రభువా నీ సిలువే నా ఆత్మకు శాంతి, అది నా కాంతి, నీ సిలువే నా జీవిత గమ్యం, అది నా చరణం, నా ప్రభువా నా దేవా నా కొరకై మరణించితివా, నా ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. విన్నారు కదండి, ఎంతో అద్భుతమైన సేవ, ఎంతో దీనమైన పరిచర్య, దీనమైనటువంటి మనసు కలిగినటువంటి నతానియేలు గారి యొక్క సాక్ష్యాన్ని మీరు విన్నారు. దేవుడు ఏలియాతో చెప్పినట్లుగా బయలుకు మోకాళ్ళు వేయని 7,000 మందిని నేను మిగిల్చుకొని ఉన్నాను అన్నట్లు ఇలాంటి నీతిమంతుల్ని దేవుడు దాచారు. ఇలాంటి వారు ఏ పేరుకు కానీ ఏ లోక డంబాలకు కానీ పోకుండా కేవలం దేవుని కొరకు బ్రతికేవారు ఇలాంటి వారు
ఉన్నారు. దేవుడు వారిని ఉంచారు. మనం వీరి కొరకు ప్రార్థించే బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. ఈ సాక్ష్యం మన జీవితాల్లో మనకు కూడా దీనత్వం నేర్పాలని నేను కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని అనేక మందికి మీరు షేర్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్.